అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం బొచ్చెడు వార్తలు పట్టుకొచ్చినులా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పురుసతుగా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఏంటియో ఎరికే కదా, అవే నెత్తి గీతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద తీర్పు, 3 నెలలల్లా నిర్ణయం తీసుకోవాలన్న కోర్టు. నెల్లూల పాదం పెట్టిన జగనన్న, ఏ యాత్ర చేసినా లొల్లి కామనేనా? బోన్ల పడ్డది చిరుతపులి, ఎంత గోసబుచ్చుకున్నవే తల్లి. ట్రంప్ సారు అలిగిండు మన మీద, పన్నుల మీద పన్నులేసుడు అవసరమా? ఆంధ్రల ఆడపడుచులకు ఫ్రీ బస్సు స్కీమ్ ఉంటుందని కూటమి సర్కార్ మాట ఇచ్చింది కదా. ఇక మాట ఇచ్చినట్టుగానే 15 ఆగస్టు నుంచి ఫ్రీగా ప్రయాణం కట్టచ్చటనోళ్ళా. అంటే ఇంకో 15 రోజులు ఉన్నది ఇక అంతే. మరి ఈ ఫ్రీ బస్సు స్కీమ్కు ఏం పేరు పెట్టిండ్రు? టికెట్లు ఎట్లు ఇస్తారు? కండక్టర్లకు ఏం చూయించాలి? అసలు కండిషన్ లేంది కథ లేంది. ఓ మల్గా అరుచుకున్నట్టు చేద్దాం పాన్రి. ఆంధ్ర ఆడపడుచులకు తీపి కబురు. ఈ 15 ఆగస్టు నుంచే ఆర్టీసీ బస్సులల్లో పీగా ప్రయాణం చేయొచ్చు. మీరు ఎక్కడికంటే అక్కడికి రోజుకి ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు పోవచ్చునట. అన్నట్టు ఫ్రీ బస్ స్కీమ్ కు స్త్రీ శక్తి అని పేరు పెట్టిందట సర్కారు. ఇక ఫ్రీ బస్సు టికెట్ ఎట్లుంటదో సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతాంది. ఇగో గిట్లుంటదట. నల్లు ఆధార్ కార్డటో ఓటర్ కార్డటో చూయిస్తే కండక్టర్లు మీకు 0 టికెట్ కొట్టిస్తారట. ఇక ఈ టికెట్ల మీదనే స్త్రీ శక్తి అని ముద్ర కూడా ఉంటది. ఇప్పటికే కండక్టర్లకు ట్రైనింగ్లు గీనింగ్లు ఇస్తాన్లట. టికెట్ ఎట్లా కొట్టుడు, ఫ్రీ టికెట్ ఎట్లా కట్టుకొత్తుడు, సీట్ల కోసం లొల్లు జాగులు కాకుండా ప్యాసింజర్లకు ఎట్లా సంజాంచుడు, ఏంది కథ ఇవన్నీ చెప్తారట. ఇక ఫ్రీ బస్ అనగానే ప్రయాణాలు కూడా పెరుగుతాయి కదా. ఇక గందుకు తగ్గట్టుగానే బస్సులు కూడా పెంచుతాండ్రు. ఇక ఇప్పటికే 1080 బస్సులు కొత్తవి తెచ్చి పెట్టిర్రు. ఇక 15 ఆగస్టు నాటికి డెకరేషన్లు చేసి ఆడపడుచులను కూర్చోబెట్టి రయ్యి అని కూడా తీసుకుపోతారు. అసలైతే పీ బస్సు మన తెలంగాణ నడుస్తుంది కదా. కాకపోతే మొదట్లో సీట్ల కోసం మస్తు లొల్లులు జౌడలైనాయి. ఇక జుట్లు పట్టుకున్నారు. కొన్ని సర్వీసులు కూడా తగ్గించిరని అంటుర్రు. అయితే ఆంధ్రాలో మాత్రం గట్ల ఉండదటనల్లా. బస్సు ఎక్కినోడు పురుసతుగా ప్రయాణం చేస్తే ఏర్పాటు చేస్తాండ్రు. ఏమో అనుకున్నా గాని ఈ ట్రంప్ తాత పెద్ద మెంటలోడున్నట్టే ఉన్నది కదా. మరి మన దిక్కే ఉన్నట్టుండి వెనకకెళ్ళి మనకే వాతలు పెడతాడు. కోడిదిమాక ఏంది, లేకుంటే కడుపులా కత్తులు పెట్టుకున్నాడా మనమంటే? ఏందోనొల్లా ఈ ట్రంప్ సార్ అయితే నాకు అర్థమే గాడు. జరంతా ఉల్టా మనిషే ఉన్నట్టున్నది. అయ్యో ఏంది భాగ్యవ్వ, ట్రంప్ తాతను గంతగానం క్షీణించబడితివి అంటారా? ఎందుకో మీకు కూడా ఎరకాలే. గీ ట్రంప్ వేస్టోడు అన్నట్టున్నది కదా. కొంచెమన్నా మన మీద విశ్వాసం లేనట్టు కొడుతుంది. అంటే మన మీద వాడు ఎడుతుండోళ్ళ ఈ ట్రంప్ సారు. మన మోడీ సార్ అంతటి మనిషిని అమెరికాకు పోయి ట్రంప్కు ఓటేయాలని ప్రచారం చేసినా గానీ ట్రంప్ సార్ ఎందుకో మనల్ని ఓడతలేడు. మొన్నటికి మొన్న ఈ భారతీయులకు అమెరికా కంపెనీలలో కొలువులు ఇయ్యద్దు, వాళ్ళు ఎయ్యబట్టి మనోళ్ళు ఆగమవుతుర్రు అని అన్నడా లేదా? ఇక ఇప్పుడేమో మన దేశం మీద ట్యాక్సులు వేసిడు అన్నట్టు. అంటే మన దేశంలో తయారైన వస్తువులు అమెరికాకు పంపితే వాటి మీద 25% పన్నెత్తారట. అంటే మనల్ని గోసబుచ్చుకునే కథనే కదా ఇది. అంటే గిట్లా 25% పన్నెత్తే అమెరికాలో మనం పంపే వస్తువులు రేట్లు పిరమైతాయి. ఇక పిరమంటే ఎందుకు కొనుక్కుంటారు అక్కడోళ్ళు? అగో గట్ల ఆగం పట్టించే కుట్ర అన్నట్టు. మరి ట్రంప్ సార్కు తాపకొక పారి మన మీద ఎందుకు కండ్ల మండతనం పుడుతుందో అంటే మనం రష్యా దేశంతో దోస్తానం చేస్తానం కదా. ఇక రష్యా ఉన్ను మన దేశం 2 చేతులు కలిపి వ్యాపారం చేస్తానయట. అగో భారతదేశము రష్యాలతోని కలిసి ఉండుడేంది నాకు నచ్చలేదు. రష్యోడు కూడా నాకు నచ్చడు. అందుకే ఇండియా మీద గిట్లా ట్యాక్సుల సుంకాలు ఎత్తనా అని అంటుండు. ఇదెట్లున్నదంటే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టున్నది. అట్లున్నది మరి వ్యవహారము.
రష్యా ఓని మీద కోపము మన మీద తీసుడేందో నాకైతే సమదైతలే. ఇక ఇంకేమంటాడు, ఏ రష్యా ఉన్నో ఇండియా కలిసినా ఏం చేస్తాయి బై, వాళ్ళేమన్నా చేసుకొని ఎటన్నా పోని ఎటన్నా జావని నాకు సంబంధం లేదు, ఐ డోంట్ కేర్, నేనైతే గిట్లనే ఇండియా మీద సుంకాలు వేసుకుంటూనే పోతా అని అంటుండు. ఆ దేశపోలకు ఇక అమెరికాలో నౌకర్లకు రాకుండా చేస్తా అని గర్రమాటలు చెప్తాండు. ఇదేమన్నా తరికనైనా? ఒక దేశానికి అధ్యక్షుడు గిట్లనైనా చేసేది? ఇంకా పేరుకే పెద్దన్న, ఏం లాభం పెద్దన్న పేరు పెట్టుకొని అందరినీ సంజాయించాలి, చెయ్యి పెద్దగా చేసుకోవాలి. కానీ అంతా ఈ నా ఇష్టము, ఈ దునియాని నేను చెప్పినట్టు నడవాలి, నాకు నచ్చకుంటే ఆగం చేస్తా అనుడేంది? పెద్ద మెంటల్ స్థాయిలో ఉన్నట్టున్నాడు కదా ఈ ట్రంప్ సారు శకలు చూస్తా అంటే. నిజం చెప్తున్నా, ఈ నడుమ హైదరాబాద్లో బాగా ట్రాఫిక్ జామ్ అవుతుందోళ్ళ. ఒకప్పట్లెక్క అస్సలు లేదు. అప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేది కానీ నెరీగింత అద్మానం కాదోళ్ళ. పావు గంటలు పోయే తోవకు గంట పడుతుంది. వాన పడ్డప్పుడైతే పట్నం అంతా ఆగమాగం జగన్నాథం. మరి ఎందుకు ఇట్లయితుంది కావచ్చు? అసలు ఏమైంది పారి? ఈ ట్రాఫిక్ వార్తనే చెప్పుకుందాం కానీ. అసలు హైదరాబాద్ ప్రయాణం చేయాలంటే పట్టపగిలి కూడా సుక్కలు కనబడుతున్నట్టున్నాయి కదా, గట్లుంటది మరి నడమ ట్రాఫిక్. అసలు బండ్లు కార్లు ముంగటికి కదులుతాయి కదా, ఇక వాన పడ్డప్పుడైతే చూడాలి గోస. ఓరి దేవుడో, ఇక ఒక ఎప్పుడు కాదు, అనుభవించేటోళ్ళకే అర్థమవుతుంది ఆ బాధ. ఇక అంతెందుకు, భుజారం పొద్దుమిక్కి వాన పడ్డది కదా, ఇక గప్పుడే ఆఫీస్లో ఇడిచిపెట్టేయాల, అందరికి ఒకటే పని బయటకు వెళ్ళిర్రు కథం. ఇక ఒక దిక్కు రోడ్ల మీద నీళ్లు, ఇంకొక దిక్కేమో ట్రాఫిక్. అసలు ముంగటికి కదిలితే ఒట్టు. ఒక్క కిలోమీటర్ పోయేందుకు గంటన్నర పట్టిందట. ఇక మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాలలో ఒక్కసారి అడుగు పెట్టినామంటే ఇక ఆడికెళ్ళి బయట పడాలంటే సుక్కలే, గంటల కమానం ఆనల్నే ఉండవలసి వస్తుంది. అగో చూద్దురండ్రి పొద్దుమిక్కి పరిస్థితి ఎట్లున్నదో. ఓ దిక్కు హైడ్రాని రోడ్ల మీద చెరువుల మీద కట్టిన బంగ్లాలను ఇండ్లను కూలుతానే ఉన్నారు. అయినా కానీ ఇంకొక దిక్కు ఈ ట్రాఫిక్ గింతగానం జావుడేందో అని అర్థమైతలేదట. మరి ట్రాఫిక్ పోలీసులు చక్కగా పనిచేస్తలేరా, లేకుంటే సిగ్నల్ బుగ్గలు కరెక్ట్ ఎలుగుతలేవా? ఇక ఇప్పుడు జగనన్న కాడికి పోదాం. అన్న నెల్లూరు టూర్ వేసిండుల్లా. జగనన్న ఏడికి పోయినా ఆడ లొల్లులు, పంచాదులు, కీసులాటులు, ఆగమాగం జగన్నాథం అయితేనే ఉంటాయి కదా. నెల్లూరులో కూడా గదే కథ అయిందట. పారి మరి జగనన్న ఓదార్పులు, పలకరింపులు, కార్యకర్తల అభిమానాలు, పోలీసులు అరుసుకునుడు ఎట్లుందో చూద్దాం పాన్రి. చెలో నెల్లూరు. అంతేనోళ్ళ, జగనన్న ఇంటికెళ్ళి బయటకత్తే చాలు ఇక ఈ కథ అవుతాంది. రోడ్ల మీదకి కార్యకర్తలు అత్తుర్రు, పోలీసులు అత్తాండ్రు, అప్పుడప్పుడు లాఠీ చార్జీలు కూడా అవుతా ఉంటాయి. ఇక సేమ్ టు సేమ్ గివ్వే సీన్లు, ఈ సీన్లు మారతలేవు. జగనన్న నెల్లూరుకి వచ్చిండు గాలి మోటార్లా. ఇక గాలి మోటార్ రాగానే కార్యకర్తలు అడిగి ఉరికేతందుకు చూసిరోళ్ళు. పోలీసులు జర లాఠీ చార్జ్ పని చెప్పినట్టున్నది. ఇక జగనన్న ఆడికెళ్ళి డైరెక్ట్ నెల్లూరు జైలుకు పోయిండు. ఎందుకని అడిగారు, ఆడ వైసీపీ లీడరు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ సార్ ఉన్నాడు కదా, ఆ సార్ని జైలు వేసిరు. గందుకే కాకాని సార్ను ఓదార్చేతందుకు పోయిండన్నట్టు. ఇక కాకాని సార్ను కలుసుకొని మంచి షెడ్ అరుచుకొని సారు ఇక స్టైల్లో ధైర్యం చెప్పి బయటకు వచ్చిండోళ్ళు. ఇక ఆడికెళ్ళి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని కలిసేందుకు బయలుదేరిండు. ఇక ఈడీకి కార్యకర్తలు, లీడర్లు బొచ్చడి మంది వచ్చిర్రు. ఇక పోలీసులేమో గంతమంది అద్దని కండిషన్ పెట్టిరట. కానీ ఇక కండిషన్ పాటించలే, కార్యకర్తలు ధర్నా కూర్చున్నారు. వాళ్ళతోని ప్రసన్నారెడ్డి సార్ కూడా ధర్నాల వాళ్ళు వంచుకున్నాడు. మమ్మల్ని గోసగుచ్చుకుంటారు, జగనన్ను రానిత్తలేరని అనుకుంటా మస్తు లొల్లి పెట్టిర్రు. గుచ్చెల విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది. పోలీసుల సమక్షంలో, పోలీసుల ఆధ్వర్యంలో మాఫియా ఫామ్ చేసి ప్రతి నియోజకవర్గంలో జరుగుతాను. నియోజకవర్గంలో ఏ పరిశ్రమ ఉన్నా కూడా ఆ పరిశ్రమ నడుపుకోవాలి అని అంటే ఆ పరిశ్రమ యజమానులు వచ్చి ఎమ్మెల్యేకి ఇంత డబ్బు ఇవ్వాలా, పోలీసులు లేకపోతే ఎమ్మెల్యేని కలసమని చెప్పి ప్రోత్సహించేట్టుగా వీళ్ళు పోయి ప్రెజర్ పెడతారు. ఎమ్మెల్యే మనుషులను పంపిస్తారు, ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆగిపోతుంది. ఆ ఎమ్మెల్యేను పోయి యాజమాన్యం పోయి కలిసి ఆయనకు తులమో ఫలమో చేతిలో పెట్టాలా నెల నెల. అందులో ఆయన ఎమ్మెల్యే ఎంత పెట్టుకుంటాడు,
డిఐజీ ఆధ్వర్యంలో పోలీసులకు ఇస్తాడు. పోలీసులు కొంచెం పెట్టుకొని మిగతాది పెద్దబాబుకు చిన్నబాబుకు పంపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో విచ్చలు విడిగా కరప్షన్ జరుగుతూ ఉంది, కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. కానీ ఇంత కళ్ళ ఎదుట ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవ్వరూ కూడా మాట్లాడకూడదు. ఇక అటెనక ప్రసన్నరెడ్డి సార్ను జగనన్న కలిసి నేను నీకున్నా నువ్వేం రందివాడకు ముఖం మార్చుకోకు ధైర్యంగా ఉన్నని హిమ్మతిచ్చిండట. కానీ ఏ మాట కామాటనుల్లో జగనన్న ఎవలనన్నా ఓదార్చేతందుకు వచ్చినా కలిసేతందుకు వచ్చినా జరంతా లొల్లిలొల్లయి అయినట్టు కొడుతాంది కదా. అయితే పోయిన ఎలక్షన్లప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడంతోనే ఆ పార్టీ గుర్తుతోనే గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, లటుక్కు మనిషి ఈ పార్టీలో దునికే కదా. అయితే గట్ల కాంగ్రెస్లో దునికిన వాళ్ళ ఎమ్మెల్యేల పదవి తీసేయాలని బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకు పోయినరు. సుప్రీంకోర్టు దీని మీద తీర్పు కూడా చెప్పింది. మరి ఏం చెప్పింది? వాళ్ళను పదవిలోకెళ్ళి ఊడవీకుడే కావాలని అన్నదా? ఉప ఎన్నికలు అత్తయ్యా, ఏది అరుచుకుందాం రారీగా. ఒక్క పార్టీ గుర్తుతోనే గెలిచి ఇంకో పార్టీలో షరీకయ్యే ఎమ్మెల్యేలు ప్రతిసారి మనకు కనబడుతూనే ఉంటారు కదా. అంటే బెల్లమున్న కానే ఈగలు అధికార పార్టీలో ఉంటేనే పరపతి అన్నట్టు చేస్తారు. అట్లా బీఆర్ఎస్ నుంచి గెలిచి షెయి పార్టీలో 10 మంది ఎమ్మెల్యేలు షరీకయ్యారు కదా. ఇక వీళ్ళని ఎమ్మెల్యే పదవి ఉండనే ఉండద్దని బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. కోర్టులో కూడా కేసు వేసింది. ఇక లాస్ట్కు సుప్రీంకోర్టు దాకా పోయింది కథ. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 3 నెలలల్లా ఈ ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. గిట్ల సాగదీశుడు కూడా తరిగా కాదు, వాళ్ళను పదవిలోకి తీసేస్తారా ఉంచుతారా ఏదో ఒకటి చెప్పాలని స్పీకర్కు ఇక చెప్పింది సుప్రీంకోర్టు. అంటే 3 నెలలలో స్పీకర్ సార్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టు. ఇక సాగదీశుడు గీగదీశుడు నడవది. అసలైతే స్పీకర్ సారు బాగా నానబెడతాండు. కోర్టే వీళ్ళని తీసేయాలని బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు. కానీ గది తరిక గానే కాదు, కోర్టులుగా పని చెయ్యొద్దు, స్పీకరే చెయ్యాలని ఆ పెద్ద కోర్టు చెప్పిందోళ్ళు. అంటే ఇక 3 నెలలలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల కథ ఏందో తెలిపోతున్నట్టు. వాళ్ళను పదవిలోకెళ్ళి తీసేసుడా లేదా అన్నది స్పీకర్ సారు తేల్చేస్తాడు. ఇక అదన్నమాట ముచ్చట. ఇక సుప్రీంకోర్టుకి ఇట్లా తీర్పు ఎప్పుడుతోనే బీఆర్ఎస్ వాళ్ళు దిల్కుషయ్యారు. ఏండ్లకేండ్లు సాగదీశుడు కూడా తరిక కాదు. 3 నెలల కంటే ముందే స్పీకర్ సార్ నిర్ణయం తీసుకుంటే ఇంకా మంచిదని వాళ్ళు అంటాండ్రు. మరి ఏమైతుందో చూడాలి. అమ్మయ్యా, పులి 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 అని మొన్నటి సంది పట్నం జనాలు కలవరిత్తాండ్రు కదా. అటు నార్సింగి, గండిపేట, గోల్కొండ చుట్టూ ఒక చిరుతపులి పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు వేసుకుంటా మందిని పరేషాన్ చేస్తుంది. ఇక దాన్ని దొరకబట్టేటందుకు అడవి ఆఫీసర్లు ఒక తన్లాడిర్రా. లాస్ట్కు బోన్ల పడ్డది. మరి పారి ఆ చిరుతపులినే చిన్నగా పలకరిద్దాం. ఏమే శిరిత, నీకేమన్నా మెదడున్నదా? జనాలకు గట్లతోనా చెప్పు. పట్నం జనం గురించి నీకు తెలివందా ఏంది? వాళ్ళను బెదరగొట్టవచ్చునా? ఇప్పుడు చూడు ఏమైందో. ఆరాంస జంగల తిరిగేదానివి బోన్ల పడుతుంది, ఇంకా ఒరుతున్నావేమో చూసుకుంటా. అయినా నీ తప్పేమున్నది పాటు, జనాలదే తప్పు. చెట్లు నరికే అడవులను పోతం చేయబట్టే నీకు జాగ లేకుండా పాయే. సుశీర్ గదనలో చిరుతపులి మొన్నటి సంధి ఒక్క సతాయించిందా గోల్కొండ ఏరియాలో తిరుక్కుంటా అక్కడ జనాలను నిద్ర పట్టకుండా వేసింది. చీకటి పడితే చాలు ఇక జనాలు బయట కచ్చుడే బంద్ చేసిర్రు. ఆ పులేమో పగలు వంటదంట, రాత్రి తిరుగుతుందంట. అందుకే ఇక అది వండుకున్నప్పుడు జనాలు లేస్తాండ్రు, అది లేచినప్పుడు జనాలు వండుకునేందుకు పోతాండ్రు. 20 రోజుల సంది గిదే కథ. ఇక పోలీసులు, అడవి ఆఫీసర్లు ఈ చిరుతలు పట్టుకునేందుకు బోన్లు గీన్లు ఏర్పాటు చేసిర్రు అన్నట్టు. బోన్లలో మేకలను ఎరవేసిర్రు. ఇక లాస్ట్కు ఆ చిరుతపులి ఇగో ఈ బోన్ల వడనే పడ్డది. దీన్ని దొరకబట్టి మన హైదరాబాద్ జూ పార్కు దొరకబోయిర్రు. మొత్తానికి చిరుతపులి సిక్కుడుతోని జనం పానం నిమ్మలమైంది. ఒకరొకొకరు సీట్లు కూడా పంచుకున్నారు వాళ్ళు. తులం బంగారం ఎంతున్నదోల్లా
రూపాయలకు అటు ఇటు ఉన్నది కదా. లోకంలో విలువ గల్లది బంగారమే. బంగారం పోతే పానం పోయినట్టే అవుతుంది. ఈ బంగారం కోసమే సొంత అక్క చెల్లెల నడుమ కూడా లొల్లులు అవుతుంటాయి. ఉల్లా కుటుంబాల నడుమ పంచాదులు కూడా అవుతుంటాయి. నేనైతే చూసిన ఇసొంటోళ్ళను. సరే, ఈ బంగారం ముచ్చట ఎందుకు తీసిన అంటే, ఒక ఊర్లే వరదలకు బంగారం కొట్టుకుపోయిందోల్లా. అరే అవును, బంగారమే కొట్టుకుపోయింది. అటెన్క ఏమైందో చూడుర్రి. ఇక గిదైంది. జనాలు బురదల దేవులాడుతుండ్రు బంగారం కోసం. అయితే చైనాలో వరదలు వస్తున్నాయి కదా, ఇక వరద ఒక బంగారు దుకాణాన్ని ముంచింది. అందులో బంగారం అంతా కొట్టుకుపోయింది. దగ్గర దగ్గర 30 కిలోల బంగారం అంట. ఇక చూడిరి కథ. పాప మా దుకాణం సేటిది ఒక బాధ కాదు, గుండెలు వాదుకుంటాండు. ఇక బంగారం కొట్టుకుపోయిన సంగతి జనాలకు ఎరికైంది. ఇంకేముంది, పుత్తడి కోసం బురదలు దేవులాడుతుర్రు. అగో ఇంకా ఎంకులాడుతూనే ఉన్నారు చూడు. ఓ దిక్కు వాన పడ్డా వరదలు వచ్చినా బంగారాన్ని దొరకబట్టుడే కావాలన్నట్టు ఎత్తాండ్లు. కానీ ఏ మాట కామాటనల్లో ఇసోంటి కళా పోషణలు మనకాన్నే అనుకున్నా, అంతటా గట్లనే ఉన్నది కదా. ఇక పుక్కడికొత్తందంటే చాలు పని పాట నిడిచిపెట్టి తుఫాన్లైనా వరదలు వచ్చినా కూడా గిట్లా ఎంకులాడే పని పెట్టుకుంటారు. చైనాడైనా మనోడైనా అందరు సేమ్ టు సేమ్ అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ కాడికి పోదాం పాండ్రి. కాంగ్రెస్ లీడర్లు అనగానే గాంధీ భవన్ అనుకునేరు. గాంధీ భవన్ కు కాదు, పరిగికి ఆడికెళ్ళి పాదయాత్ర పేరంటం పెట్టుకున్నారు. ఆ పేరంటానికి మనం కూడా పోదాం రారి మరి. తెలంగాణ పార్టీగా పాదయాత్ర మీద పడ్డది కదల్లో. పాదయాత్ర మన పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ సారన్న, పార్టీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ మేడం ఇక నడక స్టార్ట్ చేసిర్రు. రంగారెడ్డి జిల్లా పరిగి నుంచి యాత్ర షురు చేసిర్రు. 5 వద్దులు నడతారట. ఇట్లా నడుచుకుంటేనే శ్రమదానం కూడా వేసుకుంటే పోతారట. ఇక 4వ తారీఖు నాడు ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో ఈ నడక ఆపుతారన్నట్టు. ఎందుకు మరి ఈ పాదయాత్రలు అని అంటారా? అయితే తెలంగాణలో మన రేవంత్ సారు మస్తు డెవలప్ చేస్తున్నాడు కదా. ఇక డెవలప్మెంట్ గురించి జనాలకు చెప్పేందుకు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇక బీసీల మీదకి పార్టీకి ఎంత పాయరం ఉన్నదో అందరికీ వివరంగా చెప్తారట. అందుకే ఈ పాదయాత్ర అని అంటుర్రు. ఇక ఈ పాదయాత్రలు చేసుడు అయిపోయాక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గిట్లా అందరు కలిసి ఢిల్లీకి పోతారు. ఇక ఆడ ధర్నా చేస్తారట బీసీల రిజర్వేషన్ల కోసం. మొత్తానికి తెలంగాణలో పాదయాత్రలు ఢిల్లీ మీటింగ్లతో పార్టీ రికాం లేకుండా ఉంటుంది కదా.
ఇంకొక వార్త బాకీ పడ్డ మీకు, అది చెప్పున చూసిర్రే అనుకో, నేను కూడా చెప్పున పోతా, ఏమంటారు? ఏయ్ ఆగో మన బాలయ్య సుత్తురా పచ్చ సైకిల్ పట్టిండు కదా, ఇప్పుడు దొక్కుతాడా ఎట్లా ఈ సైకిల్ ను? ఆగో వెనక సీట్లో కూర్చున్నాడు, క్యారల్ దొక్కుతాడా ఏంది? సారు సైకిల్ పైలం మరి. అయితే ఢిల్లీలో ఉన్న పార్లమెంట్ల ముంగటనోళ్ళు మన బాలయ్య బాబు జరసేపు ఈ సైకిల్ సంగతి అరుచుకున్నాడు. ముచ్చట ఏంటంటే విజయనగరం ఎంపీ అప్పలనాయుడు సారు దినం పార్లమెంటుకు ఈ సైకిల్ మీదనే పోతాడట. ఇక బాలయ్య బాబు గడవడంతోని సైకిల్ను ఇక చూయించిండు. మరి బాలయ్య ఆగుతాడా? సైకిల్ ఆంగిడి పట్టిండన్నట్టు క్యారమ్ మీద కూర్చున్నాడు, దాని ఎక్కువ ఉపయోగం కూడా చేసిండు. ఇక సైకిల్ సీన్ అయిపోయినాక బాలయ్య బాబు ఎంపీలతో కలిసి స్పీకర్ సార్ని కలిసిండట. సెంటర్ మంత్రి గడ్కరీ సార్తోని మీటింగ్ కూడా పెట్టిండు. గిట్ల సంగతి హిందీపురంను మస్తు మీదికి పట్టుకోవాలని చూస్తా అన్నా, మరి మీ రిమ్మత్ ఇయ్యాలి అని చెప్పిండట. వాళ్ళు కూడా సరే అన్నారట. మల్లోపారి నెత్తికి తెలియద్దాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద తీర్పు, 3 నెలల నిర్ణయం తీసుకోవాలన్న కోర్టు. నెల్లూల పాదం పెట్టిన జగనన్న, ఏ యాత్ర చేసినా లొల్లి కామనేనా? బోన్ల పడ్డది చిరుతపులి, ఎంత గోసబుచ్చుకున్నవే తల్లి. ట్రంప్ సారు అలిగిండు మన మీద, పన్నుల మీద పన్నులేసుడు అవసరమా?